ఇప్పటికే మీరు చూసారు, చాలా చాలా తీవ్రంగా ఉంటుంది. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకున్నట్లయితే అటు విద్యార్థులు కావచ్చు, అటు నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటివరకు కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్పేసి అటు నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇప్పటికే అనేక మంది నిరుద్యోగులు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఒక్కొక్కరిగా తరలి వచ్చి సదస్సుకు హాజరయ్యి సదస్సు వేదిక ద్వారా కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటుని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా పాటు మనకు నిరుద్యోగి ఉన్నారు, వారి మాటలు తెలుసుకుని చెప్పండి. ఈ రాష్ట్రంలో దొంగ ఎవరన్నా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అని స్పష్టంగా చెప్పగలుగుతున్నాయి. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని దొంగ మాటలు చెప్పి ఇవాళ ఎలక్షన్స్కి వచ్చి దొంగ మాటలతో నిరుద్యోగులతో ఓట్లు వేసుకొని నువ్వు దొంగ ప్రభుత్వం నడుపుతున్నావు. సగం టర్మ్ అయిపోయినాక కూడా నువ్వు ఇవాళ దాకా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. పోయిన గవర్నమెంట్ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలని నేను ఇచ్చినా అని చెప్పుకునే దొంగవి నువ్వు రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకో, నువ్వు ఇవాళ హౌస్ అరెస్టులు చేసి సభకు రాకుండా చేస్తున్నావు. నువ్వు ఇంటికే పరిమితం అవుతావు. రేపటి నాడు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్తివి, క్యాలెండర్ అని చెప్పి అసెంబ్లీలో నువ్వు గెలిచిన కొత్తలో వచ్చి అసెంబ్లీలో చెప్పి నిరుద్యోగులకు ఆశ పుట్టించి నువ్వు ఇవాళ నిరుద్యోగులకు ఆశ పుట్టించి దొంగ క్యాలెండర్ని నువ్వు అసెంబ్లీలో పెడతావా రేవంత్ రెడ్డి? నువ్వు ఎంత దమ్ముంటే అట్లా పెడతావు? అంత మోసం చేయాలనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? నువ్వు ఇవాళ రాత్రంతా హాస్టళ్లలో ఆర్టీసీ క్రాస్ రోడ్లలో కూర్చొని రాత్రంతా నిద్ర లేకుండా ఇంత కారబండం తిని చదువుకొని పొద్దున్న లేస్తే నోటిఫికేషన్ పడుతుందేమో అని చెప్పి ఎదురు చూస్తుంటే మా పరిస్థితి ఏమైంది రేవంత్ రెడ్డి? వచ్చి నిరుద్యోగం ఇయ్యి, నా ఉద్యోగాలు ఇయ్యి అని చెప్పి మేము కొట్లాడుతుంటే పోలీసులు వచ్చి ఇప్పటి వరకు ఎంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు నిరుద్యోగులను? అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నేను ఇప్పుడు వచ్చేటప్పుడు బయలుదేరేటప్పుడు చూసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని హౌస్ అరెస్ట్ చేసి పాపం పోలీసులు ఇబ్బంది పెడుతున్నా. రకరకాల నిరుద్యోగులు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న నిరుద్యోగులు అందరూ, ఎంతమంది నిరుద్యోగులు తెలంగాణ కోసం ప్రాణం ఇవ్వడానికి రెడీ అయి కొట్లాడిన ప్రతి ఒక్కరిని ఇలా ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళతో హౌస్ అరెస్ట్ చేపించి ఇక్కడికి రాకుండా ఏదో సామాన్యులను మాత్రమే పంపించి అక్కడ డిగ్రీ కాలేజ్లలో ఎగ్జామ్ ఉండండి, లైన్ లో ఉండండి. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us.